వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. ప్రస్తుతానికైతే మావోయిస్టులకు సంబంధించిన ఆపరేషన్ పూర్తయినట్టు తెలుస్తుంది. లోపల మనకు కనబడుతున్న ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్లోనే మొత్తం అంతా కూడా ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 20 మంది వరకు కూడా మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో అధిక సంఖ్యలో మహిళా మావోలు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మావోలకి సంబంధించి అలాగే మావోలకు సంబంధించి ఏవైతే కార్యకలాపాలు కొనసాగాయి అలాగే దాని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఫస్ట్ మొదట దొరికిన 6గురితో పాటు ఇప్పుడు మిగిలిన వారిని అందరినీ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఏవైతే గ్రేహౌండ్ దళాల సహకారంతో అలాగే అక్టోబర్ సహకారంతో ప్రస్తుతానికైతే ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే డీజీపీ కార్యాలయంలో మనకి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనకు కనబడుతున్న బిల్డింగ్లోనే దీన్ని షెల్టర్ జోన్గా వాళ్ళు చేసుకున్నారు. 2 ఫ్లోర్లను కూడా వాళ్ళు పూర్తిగా గత కొంతకాలంగా వాళ్ళు షెల్టర్ జోన్గా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా మహిళా మావో ఆధ్వర్యంలోనే ఈ షెల్టర్ జోన్ కొనసాగుతున్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో దొరికిన మావోల్లో చాలామంది కూడా మహిళా మావోలు ఎక్కువగా ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారా లేకపోతే డంపే ఉంది అనే విషయాలపైన పూర్తిగా పోలీసుల నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక కానీ దీనిపైన క్లారిటీ ఉండదు. కానీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇంత భారీ స్థాయిలో పోలీసులు అయితే పూర్తిగా మావోలపైన దృష్టి పెట్టినట్టుగా కూడా కనబడుతోంది. అయితే పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు పొద్దున్న 7 గంటల నుంచి కూడా ఈ ఆపరేషన్ అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మన చూడ లోపల డాగ్ స్క్వాడ్ కూడా కనబడుతోంది. ఒక పక్క ఆక్టోపస్ టీంతో పాటు గ్రేహౌండ్ దళాలతో పాటు లోపల డాగ్ స్క్వాడ్ కూడా పూర్తిగా తనిఖీలు చేసిన నేపథ్యంలో లోపల ఉన్న డంప్కి సంబంధించి లేకపోతే ఇతర ఏమన్నా వెపన్స్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ వెపన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎదురుదాడి చేసే అవకాశం కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఇదే రోడ్లో అయితే ఆపరేషన్ అనేది పొద్దున్న 7 గంటల నుంచి 2 గంటల వరకు కూడా కొనసాగింది. ప్రస్తుతం ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు అదుపులోకి తీసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆపరేషన్ అయితే పూర్తయింది. దాదాపు 20 మంది పైగా మావోలు ఉన్నట్టుగా కూడా సమాచారం రావడంతో అందులో ఎక్కువ మంది మహిళా మావోలు కూడా ఎక్కువ మంది ఉండడంతో దీనికి సంబంధించి కార్యకలాపాలు విజయవాడని బేస్ చేసుకుని ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వీఐపీలు ఎక్కువగా ఉండేది విజయవాడలో కాబట్టి విజయవాడకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మావోలు ఇంత షెల్టర్ జోన్ని విజయవాడ సెంటర్గా చేసుకుని ఈ షెల్టర్ జోన్ ఎందుకు చేసుకున్నారనే పైన అయితే ప్రస్తుతానికి పోలీసులు అయితే దానికి సంబంధించి విచారణ అయితే చేపట్టారు. దీనికి తోడు మొత్తం ఈ బిల్డింగ్కి సంబంధించి ఇంతకుముందు ఏం నిర్వహించేవారు ఈ బిల్డింగ్లో, ఎందుకంటే మన బిల్డింగ్ని పూర్తిగా పరిశీలిస్తే ఇదంతా కూడా ఒక గోడౌన్ కింద కూడా ఇది మనకు కనబడుతున్న నేపథ్యంలో ఈ బిల్డింగ్లో ఏమి నిర్వహించేవారు ఇంతకుముందు. సో ఈ బిల్డింగ్ని వీళ్ళకి మావోలకి ఎందుకు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది, మావోల నుంచి వాళ్ళ కార్యకలాపాలు ఎక్కడికి కొనసాగిస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. కాసేపట్లో ఏపీ డీజీపీ కూడా దీనికి సంబంధించి వివరాలు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే అందరూ కూడా కిందకి దిగుతూ ఉన్నారు. మొత్తం అంతా కూడా ఎవరైతే దొరికిన మావోయిస్టులందరినీ కూడా ఇప్పటికే పోలీసులకి తరలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి అయితే తరలిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే గ్రేహౌండ్స్ పోలీసులతో పాటు ఆక్టోపస్ పోలీసులు అలాగే మొత్తం అంతా క్లూస్ టీమ్ అంతా కూడా ప్రస్తుతానికి అయితే కిందకి దిగుతూ ఉంది. మొత్తం అందరూ కూడా మనం చూడొచ్చు విజువల్స్లో ఉదయం నుంచి కూడా ఇదే ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే భారీ వాహనాలతో మొత్తం అందరినీ కూడా ఇక్కడి నుంచి తరలినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రోడ్డు కూడా చూడొచ్చు, పూర్తిగా ఇదంతా కూడా ఎంటీగా మారిపోయింది. రోడ్డు అందరూ ఉదయం నుంచి కూడా పూర్తిగా ఈ రోడ్డు మొత్తాన్ని కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. ఎవరిని కూడా ఈ రోడ్లోకి రానివ్వలేదు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి రానివ్వడం లేదు. ఎందుకంటే వెపన్స్ ఉంటే ఏదన్నా కనుక వాళ్ళు ఎదురుదాడి దిగే పరిస్థితి ఉంటే కనుక సామాన్యులు ప్రాణాలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అయితే పోలీసులు అయితే మొత్తం నలువైపులా కూడా ఈ రోడ్ని మొత్తాన్ని కూడా క్లోజ్ చేయించేశారు. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరుగా వాళ్ళని ఎప్పుడైతే అధీనంలో తీసుకున్నారో ఆ తర్వాత 1 by 1 లోపల బిల్డింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు లోపల ఏమైనా డంప్ ఉందా లేదా అనే విషయాలపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అలాగే దీంతో పాటు మొత్తం ఏదైతే క్లూస్ టీంతో పాటు లోపలికి వెళ్ళిన డాగ్ స్క్వాడ్ ఆక్టోపస్ గ్రేహౌండ్స్ అందరూ కూడా ప్రస్తుతానికి అయితే కిందకి వస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అధికారులంతా కూడా కిందకి వస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఆపరేషన్ పూర్తయినట్టుగానే భావించాలి, ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఈ రోడ్లోకి ఎవరిని పంపించలేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే వెహికల్స్ అయితే మూవ్ అయిపోయాయో దాదాపు కూడా ఆపరేషన్ పూర్తయిపోయినట్టుగా కూడా ఇక్కడ భావించాల్సి ఉంటుంది. తెల్లవారుజామున 7 గంటల నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగించారు. ఉదయం అంతా కూడా హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా మావోల్లో ఒక కలకలం రేపిన నేపథ్యంలో విజయవాడని బేస్ చేసుకుని ఇక్కడ ఈ ఆపరేషన్ అనేది కొనసాగించడం అలాగే ఇక్కడ దీన్ని షెల్టర్ జోన్గా చేసుకోవడం అనే దానిపైట్లయితే పూర్తిగా ఏపీ పోలీసులు అయితే దీనిపైన దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అధికారులంతా కూడా కిందకు వస్తున్నారు. క్లూస్ టీము అంతా కూడా ప్రస్తుతానికి కిందకు వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో సార్ అయిపోయిందా సార్ ఆపరేషన్ ఏమన్నా ఇంకా పెండింగ్ తెలియదు ఇంకా ప్లీజ్ లోపల ఇంకా మామూలు ఏం లేదు కదా సార్ తెలీదు. సో ప్రస్తుతానికి అయితే అధికారులు అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. చూడొచ్చు 1 by 1 మొత్తం అంతా ఎంతమంది మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది వెళ్ళారో ఒకసారి మనం చూడొచ్చు. అందరూ కూడా వచ్చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ ఏరియా మొత్తం కూడా ప్రస్తుతానికైతే వెకేట్ చేయమని చెప్తున్న నేపథ్యంలో అందరూ కూడా వెనక్కి వచ్చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికైతే పంపేయడం లేదు. ప్రస్తుతానికైతే ఈ రోడ్డు మొత్తాన్ని కూడా ఈ 4 రోడ్లను కూడా పూర్తిగా ఇప్పటికే పోలీసులు వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పటికీ ప్రస్తుతానికైతే వాళ్ళు మావోల్ని పట్టుకున్నప్పటికీ కూడా మిగిలిన వాళ్ళవన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ రోడ్లోకి రానివ్వట్లేదు. ప్రస్తుతం దీని మీద పూర్తిగా ఎంక్వైరీ జరిగేంత వరకు కూడా ప్రస్తుతానికైతే ఈ రోడ్లోకి అలౌడ్ లేదని చెప్తున్న నేపథ్యంలో డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తానికి ఎంతమందిని
అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళందరినీ కూడా ఎక్కడికి తరలించారనే విషయాలపైన కాసేపట్లో డీజీపీ ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం దానికి సంబంధించిన సమాచారం అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి బిల్డింగ్కి సంబంధించిన అయితే ఆపరేషన్ పూర్తయిపోయినట్టుగా తెలుస్తుంది. పైన మనకు ఆక్టోబస్ వాళ్ళందరూ కూడా మొత్తం కూడా కిందకి వచ్చేస్తున్నారు. 1 by 1 డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కిందకి వచ్చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆపరేషన్ అయితే సక్సెస్ అయినట్టుగానే భావించాలి. పూర్తిగా మావోలకి సంబంధించిన సానుభూతి పరులు కానీ లేకపోతే మావోలు కానీ వీళ్ళందరికీ కూడా విజయవాడని ఎందుకు షెల్టర్ జోన్గా చేసుకున్నారు అనేది ప్రధాన ప్రశ్న. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయవాడ కానూరు అంటే విజయవాడ రూరల్ ప్రాంతాన్నైనా ఈ కానూరులో అది కూడా కొత్త ఆటనగర్లోని ఇంత పెద్ద బిల్డింగ్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అంటే కనుక ఇది ఎంతకాలం నుంచి ఇది నడుస్తుంది. ముఖ్యంగా మహిళా మావో సహకారంతోనే ఈ బిల్డింగ్ని స్వాధీనం చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఎవరు సహకరించారు, బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉంది, ఇటువంటి వివరాలన్నీ తెలిస్తే తప్ప దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడటం లేదు. ప్రస్తుతానికైతే ఆపరేషన్ అయితే పూర్తయిపోయినట్టుగా కూడా కనబడుతుంది. ఇది ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగిస్తుంది. మనకున్న సమాచారం వరకు 20 మందికి పైగా మావోలను అదుపులో తీసుకున్నారు. అందులో ఎక్కువ మంది మహిళా మావోలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, కొత్త ఆటనగర్ నుంచి.